జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద జిల్లా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ పి. జగదీష్ హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి కఠిన పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామని అన్నారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద పోలీస్ మాబ్ హ్యాండ్లింగ్ మాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులనైనా అదుపులోకి తీసుకువచ్చేందుకు మాక్టెల్ నిర్వహించి ప్రజల్లో భరోసా కల్పిస్తున్నామని అన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడిన, అల్లర్లు సృష్టించిన పోలీసులు సమయస్ఫూర్తితో ఎలా స్పందించాలి, మొదటి వార్నింగ్ ఇవ్వడం, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగం, ఉద్రిక్త పరిస్థితుల్లో తమను తాము రక్షించుకుంటూ లాఠీచార్జ్ చేయడం, అనంతరం ఫైర్ డిపార్ట్మెంట్ ఇంజన్లతో నీటిని ప్రయోగించడం, ప్లాస్టిక్ బుల్లెట్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఓపెన్ చేయడం వంటి విధానాలను డెమో రూపంలో పోలీసులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, ఎల్ చెంచిరెడ్డి, డీఎస్పీ అంబికా ప్రసాద్, కేంద్ర జిల్లా సాయుధ బలగాలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గౌరవనీయులైన ఎస్పీ గారి తరఫున, మా డిపార్ట్మెంట్ అందరి తరఫున ముందుగా తూర్పుగోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగేలా సహకరించినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దయచేసి అందరూ కూడా ఎలక్షన్స్లో ఎలా సహకరించారో, ప్రశాంత వాతావరణానికి మీరు ఏ రకంగా మాకు సహకరించారో అదే రకంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు శాంతి కాముకులు అనే విధంగా ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి తెలిసే విధంగా మన మంచితనం కానీ మన సంయమనం కానీ వాళ్ళకి తెలిసే విధంగా అందరూ కూడా దయచేసి సహకరించాలని ఈ ప్రెస్ మీట్ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదే రకంగా ఇప్పుడు ఏదైనా అరాచక శక్తులు ఒకవేళ ఎవరన్నా అంటే శాంతియుతంగా ఉండే ఇటువంటి ప్రదేశాల్లో అరాచకం నెలకొల్పాలని ఏదైనా ప్రయత్నం చేస్తే పోలీస్ తరఫున మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూడా అది తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మాక్ డ్రిల్ అనేది కూడా మేము నిర్వహించడం జరిగింది. డీజీ గారి మౌఖిక ఆదేశాల మేరకు మరియు మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు మనం ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే కౌంటింగ్ రోజున ఈ పార్టీల మధ్య కానీ వ్యక్తిగత కక్షలు కానీ పార్టీల కక్షలతోటి అనేక రకాలైన దుశ్చర్యలకు పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా జరిగే పక్షంలో పోలీసు వారి యొక్క యాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ డెమో ద్వారా సూచించడం జరిగింది. ఆ రోజు మనం పోలింగ్ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలింగ్ ఏరియాలో ఎవరు ఉండకూడదు. అక్కడ 144 సెక్షన్ ఉంటుంది. అలాగే పోలింగ్ లోపల కౌంటింగ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సరైన పాసులు చూసి మాత్రమే పంపించడం జరుగుతుంది. ఆ పోలింగ్ ప్రాసెస్లో కానీ కౌంటింగ్ జరిగేటప్పుడు ఊళ్ళల్లో కానీ సిటీలో కానీ ఎక్కడ కూడా దయచేసి ప్రజలు గుమికూడి గుంపులుగా లేకపోతే అనేకమైన రూమర్స్ స్ప్రెడ్ చేసుకోవద్దు. మనకి ఎలా పోలింగ్ రోజు ఎలా దేశం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి తూర్పుగోదావరి జిల్లా ఎంత ప్రశాంతంగా జరిగిందో అలాగే ఈ కౌంటింగ్ కూడా జరుగుతుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, అలాగే ప్రజాదేవుళ్ళైన మిమ్మల్ని కూడా మేము వేరుకునేది ఏంటంటే మీరందరూ చాలా శాంతి కాముకులు, అలాగే ఉంటారు, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆశించి ఖచ్చితంగా మా ఆశను భంగం చేయకుండా మమ్మల్ని సఫలీకృతులు చేస్తారని, మీరు కూడా హాయిగా ఉంటారని ఆశిస్తూ. నేను మీ అంబికా ప్రసాద్, డిఎస్పీ సౌత్ జోన్ రాజమండ్రి. ఇప్పుడే మీరు అందరూ గమనించారు, రైట్ కంట్రోల్ అంటే దొమ్మీలు లేదంటే మన అక్రమంగా సమావేశం ఏర్పడి మాబ్ చేరిపోయి అనేక రకాల సమస్యలపై వారు కొంచెం హింసాత్మకంగా ప్రవర్తించే పరిస్థితి మనం చాలా చోట్ల ప్రసార మాధ్యమాలు ఈ మధ్య చూసాం. అదృష్టశాత్తు మనకు అటువంటి సిచ్యువేషన్ రాజమహేంద్రవరంలో లేదు. అయినప్పటికీ అటువంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయాలనేటువంటి విధానం ఒకసారి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. సో దట్ దీన్ని మల్టీపర్పస్గా అంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకుని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటే మీరు చూశారు, ఫైర్ కూడా జరిగింది. అటువంటివి జరిగినప్పుడు బిడ్డలు నష్టపోతారు, మనుషులు నష్టపోతాం. ఇది ఒక రకంగా మెసేజ్ ఓరియంటెడ్గా అందరికీ తెలుస్తుందనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండవది, ఇలాంటి లాఠీ చార్జ్ జరిగినప్పుడు శతగాతులు అవుతారు, అది కూడా వారికి కొంచెం ఇంజెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మా జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ ఆర్ గారు, మరి ఏఆర్ డిఎస్పీ గారు వారి సమక్షంలో, ఎస్ఎస్బీ వారు అందరి సమక్షంలో ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది.
దీనిలో స్టెప్స్ మీరు అడిగారు ఇందాక స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటాయి అని చెప్పింది. సాధారణంగా ఇలాంటి మాబ్ ఆపరేషన్ చేసినప్పుడు పోలీస్ సిబ్బంది అన్ని విధాలుగా సమాయత్తమయ్యి ఒక లాఠీ చార్జ్ చేయడానికి ఒక పార్టీ ఉంటుంది. అదేవిధంగా రెండవ అంచెలో మనకి మాటల్లో చెప్పి లాఠీ చార్జ్ చేస్తూ చెప్తారు. అది నెగోషియేషన్ జరుగుతుంది, కొంతమంది ఆఫీసర్లు మాట్లాడుతూ ఉంటారు. కాని పక్షంలో లాఠీ చార్జ్ చేస్తాం. ఒకవేళ దానికి మించి ఇంకా కొంచెం తీవ్రంగా జరుగుతుంది యాజిటేషన్ అనేటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే మనం బాష్పవాయువు ప్రయోగిస్తాం. ఈ బాష్పవాయు సంగతి మీకు తెలిసిందే, అది ప్రాణహాని చేయదు. కళ్ళు మండడం, ముఖం మండడం బాగా జరుగుతుంది. దానివల్ల ప్రజలు దూరంగా వెళ్ళిపోవడానికి, డిస్పర్స్ అవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మనం పోలీస్ శాఖలో తరచుగా మీరు చూస్తుంటారు, అది వాడాం.